స్టోరీస్ తెలుగు. అనగనగా ఒక ఊర్లో రమేష్, సురేష్ అని కవల అన్న తమ్ముళ్ళు ఉండేవారు. వారి తల్లి తండ్రి వారి చిన్నతనంలోనే మరణించగా వారు అనాథ శరణాలయంలో పెరుగుతారు. అలా అనాథ శరణాలయంలో పెరగటం వల్ల రమేష్, సురేష్ కి అందరికీ సహాయం చేయాలన్న మంచి గుణం ఉండేది. రమేష్, సురేష్ బాగా చదువుకున్నప్పటికీ వారికి ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేయడం ఇష్టం ఉండటం వల్ల వారు పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇలా రోజులు సాగుతూ ఉంటాయి. ఒకరోజు వారి 18వ పుట్టినరోజు నాడు రమేష్, సురేష్ తమ పుట్టినరోజును వేరే విధంగా జరుపుకోవాలని అనుకుంటారు. తర్వాత ఇద్దరు వారి స్నేహితుడైన సిద్ధయ్య కిరాణం షాప్కి వెళ్తారు. అప్పుడు రమేష్ సిద్ధయ్యతో ఇలా అంటాడు. ఒరేయ్ సిద్ధయ్య, ఈ సంవత్సరం మా పుట్టినరోజును వేరే విధంగా జరుపుకోవాలని మేమిద్దరం ఆలోచిస్తున్నాం. 1000 మ్యాగీ నూడిల్స్ వండి మన ఊరిలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు తినిపియాలని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నీ షాప్లో మ్యాగీ 1000 ప్యాకెట్లున్నాయా? అరే రమేష్, సురేష్, మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళురా. మీరిద్దరూ ఎప్పుడూ మంచి పనులే చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నా దగ్గర అంత స్టాక్ లేదు, కానీ నేను ఆర్డర్ చేస్తాను. మీకెప్పుడు కావాలో చెప్పండి. అవును రే రమేష్, సురేష్, మిమ్మల్ని ఎప్పటినుంచో ఒక విషయం అడగాలి అనుకుంటున్నానురా. మీ ఇద్దరిలో రమేష్ ఎవరు, సురేష్ ఎవరు అని ఎలా తెలుసుకోవాలరా? సరే సిద్ధయ్య, మేం నీతో ఒక పందెం కాస్తాం. మాలో రమేష్ ఎవరో, సురేష్ ఎవరో అని మేమిద్దరం ఇప్పుడే నీకు చెబుతాం. మేం మళ్ళీ నీ షాప్కు వచ్చినప్పుడు మమ్మల్ని నువ్వు సరిగ్గా గుర్తిస్తే ఆ 1000 మ్యాగీ ప్యాకెట్ల ధరకు రెట్టింపు డబ్బులు మేము నీకిస్తాం. కానీ నువ్వు మమ్మల్ని కనుక్కోలేకపోతే ఆ 1000 ప్యాకెట్ల మ్యాగీ నూడిల్స్ మాకు నువ్వు ఉచితంగా ఇచ్చేయాలి. ఓరి నాయనో, పెద్ద ప్లానింగ్ ఇది. మీ ఇద్దరికి నేను దండం పెడతాను. ఈ ఊరిలో ఎవరు కనుక్కోలేరు రమేష్ ఎవరో, సురేష్ ఎవరో. అలాంటిది నేనెలా కనుక్కోగలను? నాకీ పందెం వద్దు, ఏమి వద్దురా నాయనో. ఒకవేళ ఎవరైనా కనుక్కున్నా మీరు అబద్ధం చెప్తారు. పిచ్చిగా మాట్లాడక సిద్ధయ్య, మేమిద్దరం ఎప్పుడు అబద్ధం చెప్పం. నీకు అంత అనుమానంగా ఉంటే ఒక పని చేద్దాం. మేమిద్దరం మా చేతి మీద టాటూ వేపించుకుంటాం. ఒకవేళ మేము అబద్ధం చెప్పినా నువ్వు టాటూలు చూసి గుర్తుపట్టొచ్చు. ఈ మాట అన్నావు, చాలా మంచిది. అయితే సరే, నేను మీతో పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదంతా వింటూ సిద్ధయ్య భార్య చిత్ర ఇలా అంటుంది. ఏమండి, మీకేమైనా పిచ్చిగానే పట్టిందా? అదంతా అవసరమా మనకు? ఒకవేళ మనం ఓడిపోతే 1000 ప్యాకెట్లు డబ్బులంటే 10,000 పోతాయి. పందెం కాసే ముందు ఒకసారి బాగా ఆలోచించండి. అదేంటి అలా అంటావు? నేనేమైనా పేకాట ఆడి డబ్బులు పోగొడుతున్నానా ఏంటి? ఏదో ఒక చిన్న పందెం కాసానంతే. నువ్వు పందాలు కాయడానికి ఈ షాప్ ఏమీ నీ బాబుగాడి సొమ్ము కాదు. నేను కట్నం కింద తీసుకొచ్చాను. అంటే ఈ డబ్బు నాదే. మీరు కేవలం ఉద్యోగి మాత్రమే. ఒకవేళ మీరు ఓడిపోతే ప్రతి నెల నేను మీకు ఇచ్చే 10,000 రూపాయల పాకెట్ మనీ ఇంక ఇవ్వను. ఆలోచించుకోండి. అయ్య బాబోయ్, ఇది నాకే ఎసరు పెట్టేలా ఉంది. సరే మరి, ఒకవేళ నేను ఈ పందెంలో గెలిచి 20,000 సంపాదిస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ డబ్బంతా నీకే ఇచ్చేస్తాను. ఈ నెల బాగా ఎంజాయ్ చెయ్యి. సిద్ధయ్య తన భార్య చెప్పిన మాటలు విని డాన్స్ వేస్తాడు. ఆహా, పందెం అంటే ఇలా ఉండాలి. ఇక పదండిరా రమేష్, సురేష్, టాటూ షాప్కి వెళ్దాం. మీ ఇద్దరి చేతుల మీద టాటూ వేపిస్తాను. మీరు రేపు వచ్చేటప్పుడు ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకొని రండి. నేను మిమ్మల్ని గుర్తుపడతాను. ఆ తర్వాత మీరిద్దరూ మీ షర్ట్ విప్పి చూపియండి. మీలో రమేష్ ఎవరో, సురేష్ ఎవరో. ఇలా అంటూ సిద్ధయ్య వారిద్దరిని టాటూ షాప్కి తీసుకెళ్తాడు. టాటూ వేసే అమ్మాయితో సిద్ధయ్య, వీరిద్దరూ కవల అన్నదమ్ముళ్ళు. నీకు వీళ్ళ పేర్లు చెబుతారు, నువ్వు వారి చేతుల మీద టాటూ వేయి. ఆ అమ్మాయి వారి చేతులపై పేర్లను టాటూ వేసింది. టాటూ వేయటం పూర్తవగానే సిద్ధయ్య వారిని చూసి ఇలా అన్నాడు. నువ్వు రమేష్, నువ్వు సురేష్. మీ చేతులపై పేర్లు లేకపోతే మిమ్మల్ని కనుక్కోవడం చాలా కష్టమే. ఎందుకంటే మీ ఇద్దరి జుట్టు ఒకేలా ఉంది, ముఖాలు ఒకేలా ఉన్నాయి. ఒకవేళ ఒకరు సన్నగా ఒకరు లావుగా ఉండి ఉంటే తెలుసుకోవడం సులభమయ్యేది. రేపు మిమ్మల్ని నేను ఎలా కనుక్కోగలను? ఏదైనా క్లూ ఇవ్వండి అంటూ వారినే అడుగుతాడు. ఒరే సిద్ధయ్య, మేం నీతో పందెం కాసాం కదరా. మేం నీకెలా క్లూ ఇవ్వగలం? మేం నీకు క్లూ ఇస్తే మేము ఓడిపోతాం కదరా. పందెం అంటే పందెమే. నువ్వే మా ఇద్దరి మధ్య ఉన్న తేడాలను గమనించి రేపు మమ్మల్ని కనుక్కో. సరే సరే, మీరిద్దరూ రేపు వచ్చేయండి. నేను 1000 మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లను తెప్పించి పెడతాను అని చెప్పి వారిని పంపించాడు.
సిద్ధయ్య షాప్కి వెళ్లి దీనికి పరిష్కారం ఏంటని ఆలోచిస్తాడు. బాగా ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఆలోచన వస్తుంది. మరుసటి రోజు ఉదయం సిద్ధయ్య తన షాప్లో ఒక పనిచేసే అమ్మాయిని నియమిస్తాడు. ఏమైంది దొర, ఒంటరిగా పనిచేయడానికి ఒళ్ళు బద్ధకమైనట్టుంది. లేదా నీకు ఎంటర్టైన్మెంట్ కావాలని సేల్స్ గర్ల్ ని పెట్టావా? అబ్బా ఆపవే నీ అనుమానాలు. నీ అనుమానం బుద్ధితో నన్ను చంపేస్తున్నావు కదే. ఆ రమేష్ సురేష్లను మనం ఎదుర్కోవాలంటే ఈ అమ్మాయి ఈ రోజు షాపులో ఉండాలి అంటూ సిద్ధయ్య తన ప్లాన్ మొత్తం తన భార్య చిత్రకు వివరిస్తాడు. నీ ముఖంలాగానే ఉంది నీ ప్లాను. ఈ నెల నీకు 10,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరము లేదనుకుంటాను. వారు మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ సురేష్ వారి షాప్ కు రావటం చూసి సిద్ధయ్య ఇలా అంటాడు. చూడండి చూడండి, వారిద్దరూ వచ్చేస్తున్నారు. నేను వెళ్ళి ఆ ర్యాక్ పక్కన దాక్కుంటాను. అమ్మాయి, ఇక నువ్వు నీ యాక్టింగ్ టాలెంట్ చూపించు. ఇలా చెప్పి వెళ్లి దాక్కున్నాడు. రమేష్ సురేష్ అక్కడికి వచ్చి చిత్రతో ఇలా అన్నారు. ఏమ్మో ఈ చిత్ర, ఎక్కడ నీ పతిదేవుడు? నిన్న మా మీద ఛాలెంజ్ లేశాడు. మమ్మల్ని వెంటనే కనుక్కుంటానని భయపడి పారిపోయాడా ఏంటి? అరే లేదు లేదు, ఆయన మిమ్మల్ని కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఆయన వచ్చేస్తారులే. కానీ ముందు మీరు వెళ్లి ఆ సేల్స్ గర్ల్ నుండి మీ 1000 మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లను తీసుకోండి. ఇద్దరూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లారు. వారిని చూసిన సేల్స్ గర్ల్ ఇలా అంటుంది. హాయ్, ఈ రోజు మీ ఇద్దరి పుట్టినరోజును విన్నాను. హ్యాపీ బర్త్డే టు బోత్ ఆఫ్ యూ. కానీ నేను మీలో ఒకరిని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ రమేష్. అప్పుడు మనసులో రమేష్ ఇలా అనుకుంటాడు. అరే, ఈ అమ్మాయి ఎందుకు నాకు ఐ లవ్ యూ చెప్తుంది అని. అదంతా సరే కాని నీకు మాలో రమేష్ ఎవరో సురేష్ ఎవరో తెలుసా? అరే, నా రమేష్ గురించి నాకు తెలీదా? బ్లూ షర్ట్ వేసుకున్న నువ్వే రమేష్వి. నువ్వు తప్పుగా చెప్పావు. నేను రమేష్ ని, అతను సురేష్. సిద్ధయ్య ర్యాక్ పక్కన దాక్కుని ఇదంతా గమనిస్తూ ఉంటాడు. అమ్మయ్యా, ఇప్పుడు వీరిని ఈజీగా గుర్తుపట్టొచ్చు. రెడ్ షర్ట్ వేసుకున్నవాడు రమేష్, బ్లూ షర్ట్ వేసుకున్నవాడు సురేష్. ఇలా ఆలోచించుకొని బయటికి వస్తాడు. రండి రండి, వచ్చేసారా? మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇదిగోండి, తీసుకోండి మీ నూడిల్స్ ప్యాకెట్లు. అదేంటి సిద్ధయ్య, నువ్వు పందెం కాసింది మర్చిపోయావా ఏంటి? ముందు మాలో రమేష్ ఎవరో సురేష్ ఎవరో చెప్పు. ఇది చాలా సులువైన ప్రశ్న. నువ్వు రమేష్వి, నువ్వు సురేష్వి. ఈ మాట వినగానే ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అరేయ్ సిద్ధయ్య, నువ్వు కరెక్ట్ గా కనుక్కున్నావు. కానీ ఇదేలా సాధ్యం? నేను తెలివిగా ఆలోచించి ప్లాన్ వేశాను. ఇక నేను గెలిచినట్టేనా? నువ్వు గెలిచావు. సేల్స్ గర్ల్ సహాయంతో గెలిచావు కదా. ఇదిగో తీసుకో రెట్టింపు డబ్బులు. ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అని చెబితే ఆమెకు తన పేరు చెప్పకుండా ఎవరూ ఉండలేరు. అందుకే ఈ ప్లాన్ వేశాను. వారు సిద్ధయ్యకు డబ్బులిచ్చి ఆ 1000 మ్యాగీ ప్యాకెట్లను తీసుకుని వెళ్లి సిద్ధయ్య సహాయంతో అందరూ కలిసి మ్యాగీని వండి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పంచుతారు. మ్యాగీ తిన్న వృద్ధులందరూ రమేష్ సురేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. బుజ్జి పిల్లలు, మీకు 1000 మ్యాగీ నూడిల్స్ కుకింగ్ ఛాలెంజ్ స్టోరీ నచ్చితే మా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.